నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం శివప్రసాద్ గారు రచించిన 'ఆమె కథ' అనే ఒక మంచి కథను విందాం. ఆమె నాకు షాపింగ్ మాల్‌లో కలిసింది. నా దృష్టి ఆమె మీద పడకపోను. కానీ ఆమె సామాన్లు తోపుడు బండిలో వేసుకుని భారంగా నడుస్తుంది. అప్పుడు గమనించాను. ఆమె నిండు గర్భిణి. ఇవాళో రేపో కనేలా ఉంది. పక్కనెవరూ సాయం లేరు. వెంటనే నేను ఆమె దగ్గరకు వెళ్ళి, "నేను మీకు సాయం చేసేదా?" అని అడిగాను చిరునవ్వుతో. ఆమె నా వైపు చూసింది. నేను వెంటనే ఆమె తోపుడు బండి ఆమె చేతుల్లో నుంచి తీసుకొని బిల్ కౌంటర్ వైపు నడిచాను. ఆమె నా వెనకే నడిచింది. ఆమె బిల్లు పే చేసింది. "మీతో ఎవరూ రాలేదా?" అని అడిగాను. ఆమె లేదంటూ తల అడ్డంగా ఊపింది. "మరి మీరెలా వెళ్తారు?" అడిగాను. "కారుంది" అందామె. నేను కారు వరకు ఆమె సామాన్ల సంచులు పట్టుకొని ఆమె వెనకే నడిచాను. డ్రైవర్ డిక్కీ తీసి సామాన్లు అందులో పెట్టాడు. ఆమె కారు ఎక్కుతూ థ్యాంక్స్ అంది చిరునవ్వుతో. ఆమెను తీసుకుని కారు వెళ్ళిపోయింది. ఇది జరిగిన 3 నెలలకు అనుకుంటాను. మళ్ళీ అదే షాపింగ్ మాల్లో ఆమె కలిసింది. ఈ మారు ఆమె నన్ను పలకరించింది, "బాగున్నారా?" అంటూ. నేను గుర్తుపట్టలేదు ఆమెని. "సుమారు 3 నెలల క్రితం ఇదే షాపింగ్ మాల్లో మనం కలిసాం, గుర్తులేదా?" నవ్వుతూ అడిగింది. "సారీ, క్షమించండి, నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు" అన్నాను నేను. "మీరు నా తోపుడు బండి బిల్ కౌంటర్ వరకు తోసుకువెళ్ళి ఆ తర్వాత మా కారు వరకు నా సామాన్లు మోసుకొచ్చారు." ఆమె గుర్తు చేసే ప్రయత్నం చేసింది. అయినా నాకు గుర్తు రాలేదు. అప్పుడు నేను కడుపుతో ఉన్నాను. బిల్ కౌంటర్ వద్ద నా చున్నీ జారిపోయింది. నేను నేల మీంచి నా చున్నీ తీసుకునే ప్రయత్నం చేశాను. నా వల్ల కాలేదు. అప్పుడు మీరు తీసిచ్చారు అంటూ గుర్తు చేసింది. అప్పుడు గుర్తొచ్చింది నాకు ఆ రోజు సంఘటన. అవును, ఇప్పుడు గుర్తొచ్చింది. సారీ అండి, మరోలా అనుకోకండి" అన్నాను నేను. "ఇందులో మీరు నాకు సారీ చెప్పవలసిన అవసరం లేదు. నేనే మీకు మరోమారు థ్యాంక్స్ చెప్పాలి" అంది ఆమె నవ్వుతూ. "ఈరోజు కూడా మీ తోపుడు బండి కౌంటర్ వరకు తీసుకువెళ్ళి ఆ తర్వాత మీ సామాన్లు మీ కారు వరకు మోసుకురావాలా?" నవ్వుతూ అడిగాను నేను. "అబ్బే, ఆ అవసరం ఇప్పుడు లేదు." అప్రయత్నంగా ఆమె ఎడమ చెయ్యి ఆమె కడుపు మీద పడింది. అది గమనించాను నేను. "ఇంతకీ చెప్పనే లేదు. మీకు పాపా, బాబా? ఎవరు పుట్టారు?" అడిగాను నేను. "ఏమో తెలీదు" అందామె. ఆశ్చర్యపోవడం నా వంతయింది. "మనం కాఫీ షాప్లో కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? అది మీకు అభ్యంతరం లేకపోతేనే" అంది ఆమె. "ష్యూర్" అంటూ ఆమె వెనకే కాఫీ షాప్లోకి నడిచాను. ఆమె కాఫీ చెప్పింది. నేను మౌనంగా ఆమె ఏం చెప్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంతలో కాఫీ వచ్చింది, "తీసుకోండి" అంది ఆమె. నేను కాఫీ తీసుకుంటూ, "నా ప్రశ్నకి మీరిచ్చిన సమాధానం చాలా ఆశ్చర్యంగా ఉంది" అన్నాను. ఆమె కొద్దిగా కాఫీ తాగి, "అవును, నాకు ఇంతవరకు తెలీదు" అంది. నాకు సంభాషణ ఎలా పొడిగించాలో తెలియలేదు. చెప్పాలనుకుంటే ఆమె చెప్తుంది అన్నట్లుగా వదిలేసి కాఫీ పూర్తి చేశాను. ఆమె కూడా కాఫీ పూర్తిగా తాగి కప్పు కింద పెడుతూ, "నా భర్తకి నేను పిల్లల్ని కనడం ఇష్టం లేదు" చెప్పి ఆగిందామె. నేనేం ఎదురు ప్రశ్న వేయలేదు. "అసలు మేం భార్యాభర్తలం కాదు. కలిసి జీవిస్తున్నాం అంతే. కొన్నాళ్ల తర్వాత కావాలనుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. మా ఇద్దరికీ నచ్చకపోతే విడిపోదాం అనుకున్నాం." ఆమె ఆగింది. "ఏదో సినిమాలో ఇలాగే" నేనింకా చెప్పబోతున్నాను. "ఇది సినిమా కాదు, జీవితం. మన సంప్రదాయం కాదు." అయినా నేను అతని కండిషన్కు అంగీకరించాను. అది మంచిదే. అతని నిజస్వరూపం బయటపడింది. కొన్నాళ్ళు బాగానే ఉన్నాడు. ఆ తర్వాత నేను జాగ్రత్తగానే ఉండేదాన్ని. కానీ ఒక అనుకోని సంఘటన మమ్మల్ని దగ్గర చేసింది. ఆ తర్వాత అతను ఒక ప్రాజెక్టు గురించి ఒక 6 నెలలు విదేశం వెళ్ళాడు. అదిగో అప్పుడే నేను నెలతప్పాను. అతనికి ఫోన్లో చెప్పాలనుకున్నాను. కానీ అంతకుముందే మా మధ్య ఒక మాటల సందర్భంలో పెళ్లి కాకుండా పిల్లలొద్దని అనుకున్నాం. కానీ నేను అన్ని జాగ్రత్తలు తీసుకున్నా అది జరిగిపోయింది. అతనికి చెప్తే అబార్షన్ చేయించుకోమంటాడు. కానీ నేను అతను విదేశం నుండి రాగానే పెళ్లి చేసుకోవాలి అని నిశ్చయించుకున్నాను. అతనికి చెప్పకపోవడమే నేను చేసిన తప్పు. అతనికి ఈ విషయం చెప్తే తప్పకుండా అబార్షన్ చేయించుకోమంటాడు. నా మాతృ హృదయం అందుకు వెనక్కి లాగింది. మనిషి కొన్ని బలహీన సందర్భాల్లో తప్పుడు నిర్ణయం తీసుకుంటాడు. ఆమె ఊపిరి తీసుకోవడానికి ఆగింది. నాలో ఎన్నో ప్రశ్నలు. ఆమె పూర్తిగా చెప్పే వరకు ఆగాలి. ఆ తర్వాత నా ప్రశ్నలకి
ఆమె దగ్గర నుంచి సమాధానాలు తెలుసుకోవాలి. ఆమె మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది. నేను అబార్షన్ చేయించుకోవడానికి సుముఖంగా లేను. ఇది అతనికి ఇష్టం లేదని నాకు తెలుసు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగానే ఉండి అతను వచ్చే వరకు అతనికి చెప్పలేదు. అతను వచ్చి నా పరిస్థితి చూసి నాకెందుకు చెప్పలేదు, అయినా ఇంతవరకు ఎందుకు వచ్చింది, నువ్వు తగిన జాగ్రత్తలు తీసుకోలేదా, నేను తెచ్చిన పిల్స్ వాడలేదా అని నన్ను నానా మాటలు అన్నాడు. వాడాను, కానీ అవి పని చేయలేదు అని చెప్పాను. పోనీ అబార్షన్ చేయించుకోలేకపోయావా అని అన్నాడు. నాకు అది ఇష్టం లేదు, మనం ఎలాగూ పెళ్లి చేసుకోవాలనుకున్నాంగా అన్నాను. అది ఒకప్పటి మాట. పెళ్ళికి ముందే నాకు విలువివ్వలేదు, కనీసం నాకు ఆ సంగతి కూడా తెలియపరచలేదు అంటూ నా మీద ఎగిరాడు. అంటే మనం పెళ్లి చేసుకోమా విసురుగా నేను అన్నాను. దానికి అతని నుండి సమాధానం లేదు. ఆ తర్వాత మేమిద్దరం ఎడమొహం పెడమొహంగానే గడిపాం. నాకు నెలలు నిండాయి. ఒకరోజు నేను స్పృహ తప్పి పడిపోయాను. అతను అది అవకాశంగా తీసుకున్నాడు. నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. సిజేరియన్ చేయించాడు. కానీ నాకు ఎవరు పుట్టారో చెప్పలేదు. ఆసుపత్రి వాళ్ళని కూడా కొనేశాడు. వాళ్ళు కూడా నాకు ఆ విషయం చెప్పనే లేదు. అసలు నన్ను ఏ ఆసుపత్రిలో జాయిన్ చేశాడో కూడా తెలీదు. నన్ను ఒక్కడితేనే ఇంటికి తీసుకొచ్చాడు. ఇంతకీ నాకు పుట్టింది పాప బాబా అని రెట్టించి అడిగినా సమాధానం చెప్పలేదు. నేను నీకు కావాలంటే ఆ విషయం మర్చిపో అని అన్నాడు. ఇదేనా నీ చివరి మాట? నేను కూడా గట్టిగానే అడిగాను. మరీ నన్ను 10 సార్లు అడగొద్దు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అంటే ఆ విషయం మర్చిపో అన్నాడు కోపంగా. నువ్వు వద్దు, నీతో పెళ్ళి వద్దు, నువ్వేంటి నన్ను పెళ్లి చేసుకోనని చెప్పడానికి, నేనే నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేను అని తెగించి బయటకు వచ్చేశాను. ఆమె చెప్పడం ఆపింది. బరువుగా ఓ నిట్టూర్పు విడిచింది. బేరర్ని పిలిచి మరో కాఫీ తీసుకురమ్మన్నాను. మంచినీళ్ళ గ్లాసు ఆమె ముందుకు తోశాను. ఆమె మౌనంగా మంచినీళ్ళు తాగింది. ఇంతలో బేరర్ కాఫీ తీసుకొచ్చాడు. కాఫీ తాగి కప్పు కింద పెడుతూ, నేను మీకేమన్నా సాయం చేయగలనా అడిగాను. ఏ విషయంలో అడిగింది ఆమె. అదే మీ బేబీని వెతికే విషయంలో అన్నాను. ఎలా వెతుకుతారు? ఏ హాస్పిటల్లో కూడా తెలియదే అంది ఆమె. అవన్నీ నాకు వదిలేయండి. మీరు తెలుసుకొని ఆ పాపను తెచ్చుకోవాలి అని ఉంటే చెప్పండి, నా ప్రయత్నం నేను చేస్తాను అన్నాను. మీకు శ్రమ అంది ఆమె. అది నాకేం శ్రమ కాదు అని ఆమెతో, అది నా వృత్తి ధర్మం అని మనసులోనే అనుకున్నాను. సరే అయితే మీ ప్రయత్నం మీరు చెయ్యండి, పెద్దగా శ్రమ పడకండి, దొరికితే మంచిదే, లేకపోయినా ఆమె మాట పూర్తి చేయలేకపోయింది. ఈ కాగితం మీద మీ వివరాలు ఇవ్వండి అంటూ ఓ తెల్ల కాగితం ఆమెకు అందించాను. నిజానికి నా దగ్గర ఓ ఫారం ఉంటుంది, అది పూర్తి చేసినా చాలు, కానీ అది నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తాను. కానీ ఈమె విషయం వేరు. నాకు నేనుగా ఆమెకి సహాయం చేయాలని ముందుకొచ్చాను. ఆమె కొన్ని వివరాలు రాసింది. ఆమె పేరు ఇంద్రాణి. మరికొన్ని వివరాలు అందులో ఆమె రాయనివి అడిగి రాసుకున్నాను. ముఖ్యంగా అతని పేరు, నెంబరు, అడ్రస్ కూడా రాసుకున్నాను. అతనిప్పుడు ఈ దేశంలో లేడు, మళ్ళీ విదేశం వెళ్ళిపోయాడు చెప్పింది ఆమె. అతను ఎక్కడున్నా అవసరం వస్తే అతన్ని కాంటాక్ట్ చేస్తాను. సరే, ఇంక సెలవు. అవసరం వస్తే మిమ్మల్ని ఫోన్లో కాంటాక్ట్ చేస్తాను అంటూ బేరర్కి బిల్లు ఇచ్చేసి లేచాను. ఇంతకీ మీ పేరు చెప్పలేదు అడిగింది ఆమె కూడా లేస్తూ. జయదేవ్, డిటెక్టివ్ జయదేవ్ అని చెప్పాను. మీరు డిటెక్టివా? ఆశ్చర్యపోయింది ఆమె. అవును, అది నా వృత్తి. మళ్ళీ త్వరలో కలుస్తానంటూ బయటికి నడిచాను. ఇదేమంత పెద్ద కేసు కాదు నా దృష్టిలో. ఆమె ఇచ్చిన వివరాల్ని మరోసారి చదివి నా కోణంలో నేను ఆలోచించాను. నా పరిశోధన ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా పూర్తి చేయాలి అని ఒక పథకం తయారు చేసుకొని అలా సాగిపోయాను. ఆమె ఇంతకుముందు ఇంటి అడ్రస్కి దగ్గరలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు వదిలేసి చిన్న ఆసుపత్రుల లిస్టు తయారు చేశాను. అందులో డెలివరీ చేసే ఆసుపత్రుల్ని సెలెక్ట్ చేశాను. మొత్తం 5 ఆసుపత్రులు వచ్చాయి. ఆమె స్పృహ తప్పిన రోజు ఆ ఆసుపత్రుల్లో సిజేరియన్ కేసులు ఏమైనా ఉన్నాయేమో నా ఐడెంటిటీ సహాయంతో తెలుసుకున్నాను. ఆ రోజు 2 హాస్పిటల్స్లో సిజేరియన్ జరిగినట్లు తెలిసింది. ఆ హాస్పిటల్స్కి బయలుదేరాను. ఒక హాస్పిటల్లో పేరు వేరే ఆమెది.
ఆ రెండో హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ ఆమె పేరు రిజిస్టర్లో ఉంది. అక్కడే అతను తప్పు చేశాడు. పోలీస్ ఫోర్స్తో ఆ హాస్పిటల్ వాళ్ళని బెదిరించి విషయం రాబట్టాను. ఆమెకి బాబు పుట్టాడని, ఆ విషయం ఆమెకు కూడా చెప్పొద్దు అని అందులో ఒక నర్సుకి డబ్బిచ్చాడని తెలిసింది. ఆ బాబుని అతనే తీసుకువెళ్ళాడని, అతను ఆ బాబుని ఏం చేశాడో మాకు తెలీదు అని చెప్పారు ఆ హాస్పిటల్ వాళ్ళు. బహుశా ఏదైనా అనాథాశ్రమంలో చేర్పించి ఉండొచ్చు అని అన్నారు వాళ్ళు. ఆ నర్సుతో మాట్లాడతానని అన్నాను. ఎందుకో ఆ నర్సే ఆ బాబుని ఏదైనా అనాథాశ్రమంలో చేర్పించి ఉండొచ్చు అని నాకు అనిపించింది. ఆమెను పిలవండి, నేను ఆమెతో మాట్లాడాలి. విషయం ఇంతటితో తెగిపోతే మీ హాస్పిటల్ మీద పోలీస్ కేసు ఉండదు, నాది హామీ అని చెప్పాను. ఆ నర్సుని పిలిపించారు. మొదట ఆమె దేనికి ఒప్పుకోలేదు. నిజం చెప్పు, నిన్ను వదిలేస్తామని పోలీసుల చేత చెప్పించాను. అప్పుడు ఆమె అసలు నిజం చెప్పింది. ఆ బాబు ఎక్కడున్నాడో కూడా చెప్పింది. పోలీస్ బలగంతో ఆ అనాథాశ్రమానికి వెళ్ళాం. ఆశ్రమానికి వెళ్లే ముందు ఇంద్రాణికి విషయం చెప్పి ఆమెను కూడా అక్కడికి రమ్మన్నాను. అందరం కలిసి వెళ్ళి బాబుని తీసుకొని ఆమెకి అప్పగించాను. అక్కడితో నా పని అయిపోయిందనే అనుకున్నాను. కానీ ఇంద్రాణికి వచ్చిన అనుమానం నన్ను ఆశ్చర్యంలో పడేసింది. ఈ బాబు నా బాబే అని రుజువేంటి అని అడిగింది ఆమె. ఆ నర్సు చెప్పిందిగా అన్నాను నేను. అది నిజమని ఎలా చెప్పగలం? మరో ప్రశ్న ఆమె వేసింది. మీరు ఒప్పుకుంటే ఆగాను నేను ఒక్క నిమిషం. నేను ఒప్పుకుంటే అడిగింది ఆమె. DNA టెస్టులో అది నిర్ధారించబడుతుంది చెప్పాను నేను. ఆ విషయం నాకు తెలుసు అని ఆమె అందుకు అంగీకరించింది. ఆ తర్వాత ఆ టెస్టులో ఆ అబ్బాయి ఆమె కొడుకే అని తేలింది. ఆమె సంతోషానికి అవధులు లేవు. నన్నెంతగానో అభినందించింది. దీనికి మీ ఫీజు ఎంతో చెప్తే అంది ఆమె అర్థవంతంగా ఆపేస్తూ. మీరు నా దగ్గరికి రాలేదు, నేనే మీ కథ విని మీ కేసు టేకప్ చేశాను నవ్వుతూ అన్నాను. అలాగైతే నేను మీకు మంచి ట్రీట్ ఇస్తాను, కాదనకండి అంది ఆమె. ఆ మర్నాడు మేమిద్దరం ఒక మంచి హోటల్లో కలిసాం లంచ్కి. స్టీవర్డ్ మా దగ్గర ఆర్డర్ తీసుకున్నాడు. అది రావడానికి కొంత సమయం పడుతుంది. ఈలోగా మేం పిచ్చాపార్టీలోకి దిగాం. మీ బాబు ఎలా ఉన్నాడు? ఏదో అడగాలని అడిగాను నేను. బాగున్నాడు, ఒక ఆయాని కూడా పెట్టాను. అవును, ఇంతకీ మీ గురించి చెప్పనే లేదు అంది ఆమె నవ్వుతూ. చెప్పాగా, నా పేరు జయదేవ్, నా వృత్తి. ఆగాను. ఆ విషయాలు తెలుసు. తను ఆగింది. మరి ఇంకేంటి? ఆమె మనసులో మాట తెలిసినా తెలియనట్టు నటించాను. మీకు పెళ్ళయిందా? అవలేదు అన్నాను. అదేంటి? ఆశ్చర్యం ప్రకటించింది ఆమె మోములో. నేను కొంతసేపు మౌనంగా ఉండిపోయాను. ఆమె కూడా నా సమాధానం కోసం వేచి ఉంది. చెప్పడానికి ఏం లేదు. పెళ్ళి అయిన కొన్ని గంటలకే ఆమె నా దగ్గర నుంచి విడాకులు కోరింది. ఆమెకి ఈ పెళ్ళి ఇష్టం లేదట, పెద్దవాళ్ళు బలవంతంగా చేశారట అన్నాను. ఆమె కూడా కొంతసేపు మౌనంగా ఉండిపోయింది. మళ్ళీ పెళ్లి చేసుకోలేదా అడిగింది. పెళ్లి మీద నమ్మకం పోయింది అన్నాను నేను. ఇంతలో బేరర్ లంచ్ తీసుకొచ్చాడు. మౌనంగా భోజనం చేశాం. ఐఎమ్ సారీ అందామె. థ్యాంక్స్ ఫర్ ద ట్రీట్ అన్నాను నేను, ఆమె అన్నది పట్టించుకోకుండా. ఇద్దరం హోటల్లో నుంచి బయటకు వచ్చాం. కారు పార్కింగ్ వైపు నడుస్తూ ఉన్నాం. అప్పుడు అంది ఆమె, మనిద్దరం పెళ్లి చేసుకుందామా అని. నా మనసులో కూడా ఆ మాటే ఉంది. కాకపోతే ఆమె ముందు బయటపడింది. నేను మౌనంగా ఆమె చెయ్యి నా చేతిలోకి తీసుకున్నాను అంగీకారంగా. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.